హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా భగవద్గీతలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి చాలా శ్లోకాలు ఉన్నప్పటికీ అందులో ఒక 5 శ్లోకాలు మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి శ్లోకం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్పై ఒక శ్లోకం మంచిది ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. దీని అర్థం ఏంటంటే, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవు తక్కువ చేసుకోకూడదు, నీకు నీవే మిత్రుడివి, నీకు నీవే శత్రువువి అని భగవద్గీతలోని 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఇది. మన విజయానికి లేదా అపజయానికి మనమే బాధ్యులం. ప్రతి వ్యక్తిలో అనంతమైన శక్తి ఉంటుంది. మనల్ని మనం నమ్మినప్పుడే మనమే మనకు శ్రేయోభిలాషిగా మారుతాము. మనపై మనకు నమ్మకం లేనప్పుడు మనమే మనకు శత్రువుగా మారుతామని తెలియజేసేటటువంటి శ్లోకం ఇది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనలో బిల్డప్ చేయడానికి ఉపయోగపడేటటువంటి శ్లోకం ఇది. పూర్తిగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిదిగా మనం పేర్కోవచ్చు. రెండవది డిసిప్లిన్ అండ్ బ్యాలెన్స్, అంటే క్రమశిక్షణ మరియు సమతుల్యత మెయింటైన్ చేయడం కోసం ఒక శ్లోకం అనేది చెప్పబడింది భగవద్గీతలో. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఇది అధ్యాయం 6లో శ్లోకం 17. దీని యొక్క అర్థం ఏంటంటే, ఆహారం, విహారం అంటే వినోదం, పనులు, నిద్ర మరియు మేల్కొనే విషయాలలో క్రమశిక్షణ పాటించే వానికి యోగం ద్వారా దుఃఖాలు తొలగిపోతాయి అని దీని యొక్క భావం. దీన్నే ఆధునిక కాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అతిగా తినడం లేదా అసలు తినకపోవడం, అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం మంచిది కాదని చెప్తుంది. సరైన జీవనశైలి అలవర్చుకున్నప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఈ శ్లోకం అర్థాన్ని వివరిస్తుంది. అలాగే 3వ శ్లోకం ఫోకస్ ఆన్ యాక్షన్, ఫలితంపై ఆశించకుండా పనిపై మాత్రమే దృష్టి పెట్టండి అని చెప్పేది ఈ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మని. అధ్యాయం 2లో శ్లోకం 47 ఇది. దీని యొక్క అర్థం ఏంటంటే, నీ అధికారం కేవలం కర్మ లేదా పని చేయడం మీదే ఉంటుంది, దాని ఫలితం మీద లేదు. కర్మ ఫలితానికి నువ్వు కారణం కాకూడదు, అలాగని పని చేయకుండా ఉండిపోకూడదు అని ఈ శ్లోకం చెప్తుంది. అంటే ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకి చెప్తున్నటువంటి శ్లోకం ఇది. ఫలితం గురించి అతిగా ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది. కేవలం ప్రాసెస్ లేదా ప్రక్రియ మీద మాత్రమే దృష్టి పెడితే నాణ్యమైన ఫలితం దానంతట అదే వస్తుంది అని తెలియజేసేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం సరిగా వంట పెట్టుకుంటే ఏ విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసే పనికి ఫలితం సరైనది లేదా వాళ్ళు ఆశించింది రాలేదనే ఏకైక ఉద్దేశంతోనే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ఈ శ్లోకం కానీ కరెక్ట్గా ఏ విద్యార్థికైనా లేదా ఏ వ్యక్తికైనా వంట పట్టిలా ఉంటే వాళ్ళు ఫలితం మీద ఆశించరు కాబట్టి ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది ఉండదు, ఆత్మహత్యల వరకు వాళ్ళు వెళ్ళరు. ఇకపోతే 4వ శ్లోకం భావోద్వేగ నియంత్రణ గురించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తున్నటువంటి శ్లోకం ఇది. జ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అధ్యాయం 2లో శ్లోకాలు 62, 63. ఇది దీని యొక్క అర్థం ఏంటంటే,
విషయ వాంఛల గురించి ఆలోచించడం వల్ల వాటిపై ఆసక్తి పెరుగుతుంది, అది కోరికగా మారుతుంది, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోపం వల్ల వివేకం నశిస్తుంది, తద్వారా మనిషి పతనమవుతాడు అని చెప్తున్నటువంటి శ్లోకాలు ఈ రెండు. కోపం మరియు మితిమీరిన కోరికలు మనిషి ఆలోచన శక్తిని ఎలా నాశనం చేస్తాయో ఈ శ్లోకాలు రెండు కూడా వివరిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసంలో అయితే యాంగర్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో ఇది ఈ రెండు శ్లోకాలు కూడా చెబుతాయి. ఇకపోతే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అంటే స్థితప్రజ్ఞత, ఈ స్థితప్రజ్ఞత గురించి తెలియజేసేటటువంటి శ్లోకం ఇది. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఈ శ్లోకం 2వ అధ్యాయంలోని 38వ శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటంటే సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయాపజయాలను సమానంగా స్వీకరించి యుద్ధానికి లేదా నీ ధర్మానికి సిద్ధమవ్వు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి సందర్భంలో ఉంది ఇది. ఇక్కడ ఏంటంటే సుఖదుఖాలు, లాభ నష్టాలు లేదా జయాపజయాలు ఇవన్నీ కూడా అందరికీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. దీని గురించి మనం ఆలోచించకుండా మన పని మనం చేసుకొని పోవాలని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకాల తాలూకా భావం మనకి వంట పట్టి ఇలా ఉంటే మనం దుఃఖాలు వచ్చాయని కుంగిపోము, సుఖాలు వచ్చాయని పొంగిపోము, లేదా కష్ట సుఖాలు ఎవరికైనా వస్తుంటాయి కాబట్టి ఈ కష్టాలు వచ్చాయని చెప్పి కొంతమంది అయితే మతాలు మారిపోతున్నారు. అలా మతం కూడా మారిపోరు. ఎందుకంటే ఏ మతంలో ఉన్నా కష్ట సుఖాలని సహజంగా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అవి రాత్రి పగలు లాంటివి అనమాట. జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు. గెలుపు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండడమే నిజమైన నాయకత్వ లక్షణం అని లీడర్షిప్ క్వాలిటీ గురించి తెలియజేస్తున్నటువంటి శ్లోకం ఇది. ఇంకా భగవద్గీతలో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శ్లోకాలు చాలా ఉన్నప్పటికీ వీడియో నేడివి పెరిగిపోతుంది కాబట్టి మనం 5 శ్లోకాలతో ఆపేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీతని నిరంతరం పఠిస్తూ ఉండాలి, వాటి యొక్క భావం తెలుసుకుంటూ ఉండాలి. దాన్ని వంట పట్టించుకుండేలా ఉంటే మంచి పర్సనాలిటీ మనలో ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ తప్ప భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రం కాదు. ఎందుకంటే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించేటప్పటికీ ఏ మతం కూడా లేదు, ఈ ప్రపంచంలో ఏ మతం కూడా లేదు. కాబట్టి ఇది మత గ్రంథం కాదు. దీన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్గా చూసి దీన్ని అందరూ కూడా పఠిస్తారని, కేవలం ఆధ్యాత్మిక ద్వారంతో మాత్రమే చూడకుండా ఉంటారని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.